ఓవర్సీస్ లో కొందరు క్రేజీ హీరోల సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మిగతా వారి కంటే కాస్త ముందుంటారనే చెప్పాలి. అయితే లేటెస్ట్ గా ఈ ఇద్దరు హీరోల్లో మహేష్ సినిమా కంటే పవన్ సినిమా ఎక్కువ రేటు పలికిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దసరా బరిలో స్పైడర్ గా రాబోతున్న మహేష్ సినిమా కంటే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లోని కొత్త సినిమాకు ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేటు పెట్టారని తెలుస్తోంది. మహేష్ బాబు నయా మూవీ స్పైడర్ ఓవర్సీస్ లో 7,25,00,000 రూపాయలకు అమ్ముడుపోగా పవన్ కళ్యాణ్ సినిమా అంతకు మించిన ధరకు అమ్ముడుపోయిందట. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవి ఓవర్సీస్ లో అంతగా వసూళ్లు రాబట్టలేకపోయినా ఆయన కొత్త సినిమా కోసం ఏకంగా 9,50,00,000 రూపాయలు ఖర్చు చేశారట డిస్ట్రిబ్యూటర్లు. అయితే పవన్ సినిమాకు ఈ రేంజ్ రేటింగ్ రావడానికి కారణం చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అని టాక్ కూడా ఉంది. పవన్ తో సంబంధం లేకుండా త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఉంటుందని, అది కాస్త ఇప్పుడు పవన్ సినిమాకు ప్లస్ అయిందనే గుసగుసలు జోరందుకున్నాయి. అయితే ఓవర్సీస్ లోనూ భారీ రేటుకు అమ్ముడుపోతున్న పలు తెలుగు చిత్రాలు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోతున్నాయనే టాక్ కూడా ఉంది. దీంతో ఈ రెండు సినిమాలు పెట్టుబడులు మించి లాభాలు రాబడితే ఓవర్సీస్ లోనూ హిట్ అనిపించుకుంటాయని కొందరు చర్చించుకుంటున్నారు. మరి ఈ స్టార్ హీరోల సినిమాలు భారీ మొత్తంలో రికవరీ చేస్తాయో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.